భారతదేశం అయితే అద్భుతమైనటువంటి ఆర్థిక వృద్ధి సాధిస్తుంది, బలపడుతుంది. ఇది ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటిది. దానికి కారణమైనటువంటిది భారతదేశపు దూకుడు అన్నది పెరుగుతూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థ ఇవాళకి టాప్ 5కి వచ్చింది. అలాగే $55 ట్రిలియన్ దగ్గరికి వెళ్ళడానికి దగ్గరలోకి వస్తుంది. 2030కి అవుతుందా లేకపోతే 50కి అవుతుందా, 2100వ సంవత్సరం ఇది 2100కి ఇది సాధ్యం అని చెప్తున్నటువంటిది చూస్తున్నాం. అయితే జేపీ మోర్గాన్ లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రాబోయే 30 ఏళ్లలో ఇదే దిశగా అభివృద్ధి దిశగానే భారతదేశం పరుగులు పెడుతుంది. ఎందుకు అంటే ఇవాళ తీసుకున్న సంస్కరణ ఫలితం ఇది అన్నట్టు. కాకపోతే ఒకటే సందేహం, భారతదేశానికి ఉన్న దరిద్రం ఏంటంటే ఎప్పుడు సస్టైన్ అయ్యి సక్సెస్ అవుతున్నా సరే మధ్యలో వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చి నాశనం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ మొత్తం సక్సెస్ అనుకున్నప్పుడు అది కాస్త ఆమె మరణంతో రాజీవ్ గాంధీకి అది చేతకాక నాశనమైంది ఆర్థిక వ్యవస్థ. ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావులు వాళ్ళు వచ్చి బంగారాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితి, మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం. తీరా చూస్తే వాళ్ళు సంపాదన బాగా క్లియర్ చేసి నీట్గా చేస్తే అది కాస్త అవినీతికి తమ వాళ్ళకి పనిచేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాశనం చేస్తే మళ్ళీ మోడీ వచ్చిన తర్వాత వాళ్ళు 42 లక్షల కోట్ల బడ్జెట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వం మారిందా, ఈ డెవలప్మెంట్ పరుగుపోయి మళ్ళీ తిరోగమనం దిశగా అడుగులు పడుతుంది. కాబట్టి భారతదేశం ముందుకెళ్తుందో వెనక్కి వెళ్తుందో భవిష్యత్తులో ప్రజలేసే ఓట్ల మీద తేలబోతుంది.